హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ Skookum Srivyasa. సో ఈ వీడియో వచ్చేసేసి జాబ్ వేకెన్సీ గురించే. మళ్ళీ లాస్ట్ వీక్ ఒక జాబ్ మేళ పెట్టాను. అది ఎంతమందికి యూస్ఫుల్ అయిందో లేదో తెలియదు, కానీ ఒకవేళ యూస్ఫుల్ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే బాగుండేది. సో కానీ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేసి చెప్పినా బాగుండేది. సో జాబ్ మేళ గురించే. సో లాస్ట్ టైం ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ttHub వాళ్ళు సేమ్ ఈ జాబ్ మేళను కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో దీనికి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఆధ్వర్యంలో జరుగుతుంది. సో మీరు ఈ జాబ్ మేళకి అటెండ్ కావాలనుకుంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది. రిజిస్ట్రేషన్ లింక్ మిగతా వివరాలు కొన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలానే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేసి, ఆ సైట్లోకి వెళ్ళేసేసి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంది. ఈ జాబ్ మేళ వచ్చేసేసి 9th సెప్టెంబర్ 2021కి 9:30 నుండి 3 o'clock వరకు జరుగుతుంది. ఒకవేళ కంపెనీస్ అనేది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 15 కంపెనీస్ పైనే ఉన్నాయి అండ్ 1500 ఓపెనింగ్స్ వరకు ఉన్నాయి. జాబ్ మేళ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నా అంటే హబ్సిగూడలోని ఒమేగా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాస్క్ లేకుంటే ఎంట్రీ లేదు. సో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అండ్ మాస్క్ కూడా పెట్టుకొని వెళ్ళాలి. ఓకే, సో చెప్పాను కదా కంపెనీస్ 15+ కంపెనీస్ ఉన్నాయి. తర్వాత 1500 ఓపెనింగ్స్ వరకు ఉన్నాయి. సో ట్రై యువర్ లక్. టైమింగ్ కూడా చెప్పాను కానీ 9th సెప్టెంబర్ 9:30 to 3 PM వరకు ఉంటుంది. ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో వాళ్ళు యూజ్ చేసుకోండి. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. సో కంపెనీస్ వచ్చేసేసి ఐటీ నుండి నాన్ ఐటీ వరకు, అంటే బీపీఓ, ఫార్మా, హెచ్ఆర్, అకౌంట్స్, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, ఫైనాన్స్ వాళ్ళు, బ్యాంకింగ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉంటాయి దాంట్లో. ఏజ్ వచ్చేసేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసేసి 18 years to 30 years వరకు ఉంటుంది. సో కొన్ని కంపెనీస్ 18 ఏజ్ అడుగుతుంది, కొన్ని కంపెనీస్ 25, 30 అలా. జెండర్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అటెండ్ కావచ్చు. దెన్ శాలరీస్ విషయానికి వచ్చేస్తే మీకు 10,000 నుండి 1 lakh per month ఆ కంపెనీ మీద అండ్ జాబ్ రోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పెద్ద టెన్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ జాబ్ లొకేషన్ ఏమన్నా వేరే దగ్గర ఉంటుందేమో అనేసి. సో ఎలిజిబిలిటీ వచ్చేసేసి ఎస్ఎస్సి నుండి పీజీ వరకు, ఎనీ డిప్లొమా, ఫార్మసీ, ఎంటెక్, గ్రాడ్యుయేషన్ ఎనీ. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసేసి ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో జాబ్ వెన్యూ వచ్చేసేసి మీకు ఒమేగా డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్, నాగేంద్ర నగర్ బిసైడ్ SBI హబ్సిగూడ, హైదరాబాద్, తెలంగాణ. అండ్ గూగుల్ మ్యాప్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టేశాను డైరెక్షన్స్ కోసం. సో లాస్ట్ టైం చెప్పినట్టు ఏవేవి కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేసి ఆ లిస్ట్ మాత్రం ఇవ్వలేకపోతున్నాను. ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్స్ కూడా క్యారీ చేయాల్సి వస్తుంది. లాస్ట్ టైం చెప్పినట్టే 3 sets రెజ్యూమ్స్, ఎన్ని కొద్ది ఎక్స్ట్రా తీసుకోపోతే బెస్ట్, ఏవైనా సరే కాపీస్. ఎందుకంటే కంపెనీ టు కంపెనీ ఒకటేసారి గంటలో 2 అయిపోతుంది, లేదంటే గంటలో 4 కూడా కావచ్చు. సో ఎన్ని అటెండ్ అవ్వాలనుకుంటే అన్ని రెజ్యూమ్స్ అవసరం పడుతుంటాయి. సో ఆధార్ సెట్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా పెట్టుకోండి. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా అడుగుతుంది. అండ్ ఇంకేమన్నా దీని గురించి డౌట్స్ కానీ, క్లారిఫికేషన్స్ కానీ, ఇంకే ఇన్ఫర్మేషన్ అన్నా కావాలనుకుంటే ttHub వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ ఫోన్ నంబర్స్ ఇవి 8688721055, 814. ఈ 3 నంబర్లు వాళ్ళే మీ క్వైరీస్ అన్నీ క్లియర్ చేసేస్తారు. ఫామ్ అనేది కూడా చెప్పాను కదా, అంటే ఫామ్ ఫిల్అప్ చేయాలనేసి ఫ్రీ రిజిస్ట్రేషన్కి. అది ఎలా ఉంటుందో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇదండి ఫామ్. మీరు ఆ రిజిస్ట్రేషన్ లింక్ని క్లిక్ చేయగానే ఇలా ఫామ్ వచ్చేస్తుంది, గూగుల్ డాక్స్. సో మెయిల్ ఐడి మస్ట్, నేమ్ మస్ట్, జెండర్ మస్ట్. సో ఇవన్నీ మస్ట్ ఇచ్చేసారు. స్టార్ మార్క్స్ అన్నీ మస్ట్ ఇవ్వాల్సిందే. క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా చెక్ చేసేసేయండి. తర్వాత కోర్స్ స్పెషలైజేషన్ బ్రాంచ్ ఏదైతే ఉందో అది కూడా ఇచ్చేసాను ఆన్సర్. అండ్ పాస్ ఆఫ్ ఇయరింగ్ ఆఫ్ పాస్, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఇయర్ రాసేయండి. తర్వాత ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా టిక్ పెట్టేసేయండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయిపోతే ఎన్ని ఇయర్స్ అనేసి, తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేయండి.
సో సపరేట్గా ఇంకేమైనా వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చేయండి. మీకు ఏ లాంగ్వేజ్ తెలుసు అనేది కూడా టిక్ పెట్టేసేయండి. సో కరెంట్ లొకేషన్ మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది అది కూడా టైప్ చేసి పంపించేయండి. అండ్ మీరు ఏదైతే కాలేజ్ ఆర్ స్కూల్ కానీ ఏదైతే పాస్ అవుట్ ఉంటుంది కదా వాళ్ళ ఆ స్కూల్ పేరు కానీ కాలేజ్ పేరు కానీ ఇన్స్టిట్యూట్ పేరు కానీ రాసేసి సబ్మిట్ అనుకుంటాను. ఓకే, సో బెస్ట్ ఆఫ్ లక్. ఒకవేళ నచ్చితే షేర్ చేయండి, నచ్చకుండా షేర్ చేయండి. యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంటుంది కదా. అలానే ఒకవేళ మీరు అటెండ్ అయ్యి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. బాగుందా బాగలేదా, యూస్ఫుల్లా కాదా, యూజ్ అయిందా లేదా అట్లీస్ట్ అనేది నాకు తెలుస్తుంది కదా. ఓకే, బై ఫర్ నౌ.